ఇప్పుడు 30-40 రోజులు ఎలక్షన్ వస్తున్నాయి కదండి. మరి ఎలక్షన్లో చంద్రబాబు గారు వస్తారా, జగన్ గారు వస్తారా సీఎం గాని? చంద్రబాబు గారు వస్తారు, జగన్ వస్తారు కదండి. రాష్ట్ర పరిస్థితి చూస్తే మహా దారుణంగా ఉంది. రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది. ఎందుకు అప్పులైనా బాగానే ఉందంటున్నారు? 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్ జేబుల నుంచి ఆయన రూపాయి ఇలా మనం కట్టాలి వడ్డీలు. నెలకి 15,000 10,000 కోట్లు వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. వడ్డీ కట్టాలంటే వడ్డీలు కడతా ఉండాలి. ప్రభుత్వం నడవాలంటే ఇవాళ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బు లేదు. పరిపాలన నడవాలంటే, ప్రభుత్వం నడవాలంటే ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటే అప్పు తెచ్చుకుంటే నడుస్తుంది. ప్రభుత్వం అన్ని అప్పులు చేశాడు, డబ్బులంతా వేస్ట్ చేసి అనవసరంగా పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో మంచిలు తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు. కాకపోతే జనాలు డబ్బులు ఇస్తున్నావు మళ్ళీ వాళ్ళ మీద 10 రూపాయలు ఇచ్చి మన దగ్గర 100 రూపాయలు నోటు కాజేస్తున్నావు. ఇప్పుడు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు, ఆర్టీ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు భారీగా, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇంటి పన్నులు అన్ని మీద ఛార్జీలు వేస్తున్నావు. అన్ని జనాల మీద వేస్తున్నావుగా నువ్వు. ఇంకా నువ్వు ఎక్కడ చేసావు? అన్నీ అప్పులు చేస్తున్నావు. రాష్ట్రాన్ని అన్ని ప్రభుత్వ భూములు అమ్ముకున్నావు, ఆస్తులను తాకట్టు పెట్టావు. మరి చంద్రబాబు వచ్చినా అదే చేయాలి కదా. చేయాలంటే కేంద్రం సపోర్ట్ ఉంటే నువ్వేదేం చేయొచ్చు. కేంద్ర సపోర్ట్ లేదు కదా. మరి చంద్రబాబు గారికి ఉందంటారా? ఇప్పుడు ఎన్డీఏతో పొట్టు పెట్టినాడు కదా. పొద్దున్న గెలిచిన తర్వాత ఉంటుందా? మరి 100% సపోర్ట్ పైన తీసుకొస్తాడు. నిధులు తేవాలండి, సంపద సృష్టించడం నేర్చుకోవాలి. ఉన్న డబ్బును పాడు చేయడం అనేది కాదు కరెక్ట్. జగన్ రాదు సంపద సృష్టించాడు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు భూముల్ని అన్ని తాకట్లు పెట్టి సెక్రటరీ తాకట్టు పెట్టాడు. 350 కోట్లు ఎంతో సెక్రటరీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు. నీకు అంత కర్మ ఏం పట్టింది? మరి రేపొద్దు నువ్వు ప్రభుత్వం ఎట్లా నడుపుతా? డబ్బే దగ్గర. మరి ఎన్ని ఆలోచించుకోవాలి. ఎన్ని ఏంటంటే రేపొద్దున 5 ఏళ్ళు నడవాలంటే ఒక నెల వచ్చిందంటే 20,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తా డబ్బు? ఎక్కడ ఉంది డబ్బు? ఏడుంది? మరి అప్పులు ఈరోజు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఏదో జనాలకి ఏదో ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఏదో డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ మన మీద 5 ఏళ్ళు ఎంత జనాల మీద భారం వేస్తున్నాడండి. అన్నీ మన మీద వేసి మన మీద ఇస్తున్నాడు. మీకైతే చంద్రబాబు కావాలి. చంద్రబాబు కావాలి కదండి. మంచి రాష్ట్రాన్ని కాపాడేవాడు కావాలి. అంతేగాని ఇప్పుడు రాష్ట్రాన్ని నిలబెట్టేవాడు కావాలి. కానీ ఉన్నాయన్నీ అమ్ముకుంటా పోతా ఉంటే ఎట్టా? ఉద్యోగాలు లేవు, డిగ్రీలు చదివి పీజీలు చదివి ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీలు పెట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి. టీచర్ పోస్టులు, నర్సు పోస్టులు ఎన్ని ఉంటాయి కదా, రకరకాల పోస్టులు ఉంటాయి. అన్ని జాబులు వేయాలి, వాళ్ళు బతకాలి కదా. ఏమి చేయకుండా నేను సంక్షేమం ఇచ్చానంటే అది కరెక్ట్ కాదుగా. మరి బాపట్లలో చూసుకుంటే మరి వేగేసి నరేంద్ర వర్మ గారు కావాలా, లేదంటే కోన రఘుపతి గారు కావాలా? బాపట్ల అయితే ప్రజెంట్ ఆయన అయితే ఈయన ఇప్పుడు వరకు ఈయన సొంత డబ్బులు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయన ఇప్పుడే ఎంత చేస్తున్నాడు, రేపు పొద్దున గెలిస్తే ఇంకెక్కువ చేస్తాడని మేము విశ్వాసం ఉంది నాకు. రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు ఎంతోమందికి సహాయాలు చేశాడు. చర్చిలకి డబ్బులు ఇచ్చాడు, మసీదులకు డబ్బులు ఇస్తున్నాడు, సొంత నిధులు. అన్నా క్యాంటీన్లు పెడుతున్నాడు. 500 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ పెడుతున్నాడు. ఈరోజు ఒక రోజు పెట్టాలంటే అల్లాడిపోతారు. మరి 500 రోజులు ప్రజలకి అన్నం పెడుతున్నారంటే రోజు మరి ఎంతోమంది తింటున్నారు ఇక్కడికి వచ్చి. అన్న క్యాంటీన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. రంజాన్ తోఫా ముస్లింలకి ఇస్తున్నాడు, క్రిస్మస్ కానుక, ఎన్నో ప్రతి పండగకి ఏదో ఒకటి సాయం చేస్తున్నాడు పేద ప్రజలకి. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఎంత చేస్తున్నాడంటే రేపు పొద్దున్న ఎంత చేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఎంత మెజార్టీ రావచ్చు? మేమైతే రేపు ఒడ్డును పడతాడు అనుకుంటున్నాం. గెలుస్తాడు, అయితే ఒడ్డును పడతాడు. ఇప్పుడు దాకా నాకు 4 టర్మ్స్ ఇక్కడ తెలుగుదేశం లేదు. ఈసారి కొద్దిగా గెలుస్తాడనేది కొంత నమ్మకం ఉంది. తప్పకుండా బయటపడతాడు, అనుమానం లేదు, నో డౌట్ గెలుస్తాడు. రాజుగారు గెలిచి ఎంపీ సీటు కొడతాం, అసెంబ్లీ సీటు కూడా కొడతాం. 160 సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది అంతే.